హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం SA1కి సంబంధించి 7th క్లాస్ మ్యాథ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. డియర్ స్టూడెంట్స్ గమనించాలి, ఇందులో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. వాటి యొక్క మోడల్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే వీటితో పాటు 2 మోడల్ పేపర్స్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. ఆ 2 మోడల్ పేపర్స్ ప్లస్ ఈ క్వశ్చన్స్ మీరు చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మీకు SA1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. వాటిలో ఉన్న ప్రతి మోడలు చేయగలగాలి. సో మరి ఆ క్వశ్చన్స్ మీకు, ఆ మోడల్ పేపర్స్ మీకు మిస్ కాకుండా ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క PDF కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. ఫస్ట్ 10th క్లాస్ ఉంటుంది. ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటే లాస్ట్లో మనకి క్రిందన అంటే మధ్యలో HR మ్యాథ్స్ ఫర్ వాట్సాప్ గ్రూప్ ఫర్ 6th to 9th అని ఉంటుందమ్మా. 6th to 9th అని గ్రూప్ ఉంటుంది, లేదా HR మ్యాథ్స్ ఫర్ ఆల్ అని కూడా ఉంటుంది. ఈ రెండింటిలో దేనిలో జాయిన్ అయినా ప్రాబ్లం లేదు, ఇందులో జాయిన్ అయిపోండి. ఈ PDF కూడా మీకు అందులో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో క్వశ్చన్స్ అయితే స్క్రోల్ చేస్తూ ఉంటాను, క్లియర్గా చూడండి. వీటిని అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక చూడండి, the cost of 22 and half apples in a wholesale market is 1170, then find the cost of 5 kgs అంది. డైరెక్ట్గా రావాలని రూల్ లేదు. ఈ మోడల్లో ఏ నెంబర్ మార్చినా సరే మీరు చేయగలగాలి. ఇలా అనమాట, ప్రతిదీ మోడల్ చేయగలిగితే మీకు మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చూసుకోండి. ఇవి మోడల్ పేపర్లో క్వశ్చన్స్ అమ్మ, అందుకే RR అని ఉంది, వాటితో మీకు సంబంధం లేదు. సో ఈ 12 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ అయ్యండి. నెక్స్ట్ నేనైతే 2 పేపర్స్ అయితే పెట్టబోతున్నాను కదా, అవి కూడా బాగా ప్రాక్టీస్ అయ్యండి. సో ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.